తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకుని వచ్చిన మహాలక్ష్మి పథకానికి ఆన్లైన్ నిర్వాహకులు తూట్లు పొడుస్తూ కొత్త దందాకు తెరలేపుతున్నారు. ఏకంగా తామే దరఖాస్తు చేస్తామంటూ గ్రామాలలో పోస్టర్లు అతికిస్తున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ప్రాంతంలో ఉన్న ఓ ఆన్లైన్ నిర్వాహకులు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఎరవేస్తున్నారు. ఏకంగా గ్రామాలలో పోస్టర్లను అతికిస్తున్నారు. తమ వద్ద మహాలక్ష్మి పథకాన్ని అప్లై చేసుకోవాలని, దానికి సంబంధించిన ఆదాయము, కులము మరియు నోటరీ చేసి అప్లై చేయబడునని పోస్టర్లను అతికిస్తున్నారు. ఇలా కొత్త దందాకు తెరలేపారు. వివరాలకు వెళ్తే తాండూరు పట్టణంలో ఉన్న బాలాజీ గ్రాఫిక్స్ అనే ఓ ప్రైవేట్ ఆన్లైన్ నిర్వాహకుడు పెద్దముల్ మండలంలోని కొంటాపూర్, పెద్దముల్, గోపాల్పూర్ తదితర గ్రామాలలో తమ వద్ద మహాలక్ష్మి పథకానికి ఆన్లైన్ చేయడం జరుగుతుందని, అంతేకాక కులము, ఆదాయము సర్టిఫికేట్ చేయడము, నోటరీ చేయడం జరుగుతుందని తెలుపుతూ ప్రతి ఇంటి గోడలకు పోస్టర్లను అతికించారు. ఇది గమనించిన కొందరు నిర్వాహకుడిని నిలదీయడంతో పరారయ్యాడు. మరోవైపు నిర్వాహకుడు స్వయంగా అతికివేసిన కొన్ని పోస్టర్లను తీసివేశారు. ఇలా కొత్త దందా చేస్తున్న వారిపై, ప్రజలను మభ్యపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరువులు, గ్రామస్తులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అప్లికేషన్లో లేదు కదా, ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు మా దగ్గర. అట్లా అప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మహాలక్ష్మి పథకం మరియు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు గురించి ఒక వ్యక్తి వచ్చి మా దగ్గర అప్లికేషన్ చేసుకోమని ఒక వ్యక్తి వచ్చి చెప్పిపోయిండు మా విలేజ్లో. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.